అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పందించారు. తనది తప్పని తేలితే రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు. సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం వైసీపీకి వత్తాసు పలుకుతోందని చెప్పారు. సిమెంట్ కర్మాగారాల యజమానులు స్థానికులకు ప్రాధాన్యతనివ్వట్లేదని విమర్శించారు. స్థానికులకు ప్రాధాన్యతనివ్వాలని పోరాడుతున్నట్లుగా ఆదినారాయణ రెడ్డి వివరించారు. ఇష్టం వచ్చిన దోపిడీ ఏమన్నా అడిగితే నేను దుష్టపన్నాగముతో చేసిన దుష్ట చర్యలను ఖండించడమే నేరమా? అది నా జులుమా? మొన్న అదానిదంట, ప్లయాస్ అంట, రమ్మనండి ఒక్కొక్కటే. నేను పై అధికారులను, స్టేట్ పై అధికారులను, జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నా. నాది తప్పైతే నేను రాజకీయాలు సాధించుకుంటా. ఫ్యాక్టరీ వాళ్ళది తప్పైతే ఏం చర్యలు తీసుకుంటారో అధికారులు నిర్ణయించాలా. జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, నేను నాది పైన ఎంక్వైరీ. వెల్కమ్. ఎంక్వైరీ చేసి మా తప్పుంటే నా మీదనే కేసు పెట్టమని అడుగుతానా? మా వాళ్ళ మీద కేసు పెట్టమని అడుగుతానా? ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు. తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరగరు అన్నట్టు. వీళ్ళు ప్లాంట్లో ఉండే హెడ్స్ ఇక్కడ వాళ్ళు మాది ఏనో మద్రాసు అంటారు, మళ్ళీ మేము అల్ట్రాటెక్ అంటారు. అల్ట్రాటెక్ అనే తను వసంతరావు నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ కంపెనీ వాళ్ళు రమేష్ అనే వైస్ ప్రెసిడెంట్ చెప్తాడు, మీకు అన్నీ 1 by 1 ప్రాసెస్ చేసి మీరు చెప్పబడిన వాళ్ళకు మీ వాళ్ళకి ఇస్తామని. ఒక్కటి వల్ల అన్ని వైఎస్ఆర్ పార్టీలకే, పాత సుధీర్ రెడ్డికి, పాత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి, అవినాష్ రెడ్డి చెప్పిన మనుషులకు, మైసూరారెడ్డి తమ్ముడు రమణారెడ్డికి, వాళ్ళకే అన్ని పనులు. వాళ్ళే కాకుండా వాళ్ళకు బాకీదారులకు ఇప్పుడే చెప్తున్నారు 7% పట్టుకొని కమిషన్ పట్టుకొని ఇస్తామని బెదిరిస్తారంట బాకీలకు. వాళ్ళని లొంగుబాటు చేసుకుంటున్నారు. ఈ యొక్క ప్రధానంగా ఇన్ని రకాలుగా మోసం చేసే ఈ యొక్క యాజమాన్యం ఎవరు చేసినా